నిన్న ఖమ్మం జిల్లాలో జరిగిన దమనకాండను మనం అందరం చూసినాం. వెలుగుమట్ల అనే గ్రామాన్ని చీకటిమట్లగా మార్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. సుమారు ఒక 800 ఇండ్లను రాత్రికి రాత్రే నేలపాలు చేసి 800 కుటుంబాలను వీధిపాలు చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దీని వెనుక ఖమ్మం జిల్లాలో ఉన్న 3 మొనగాళ్ళు 3 మంత్రులు ఉన్నారని చెప్పిన ఆ పేద ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎవరి లాభం కోసం ఆ ప్రజల ఇండ్లన్నీ గోలగొట్టినవని చెప్పి ప్రతిపక్షం ఆరోపిస్తున్నది. దీనికి స్పందనగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి బామర్ది అంటే కేటీఆర్, హరీష్ రావు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని ఒక డ్రామా చేస్తున్నాడని మాట్లాడాడు. చెరొక పక్క బామర్దులు, చెరొక పక్క పెయిడ్ ఆర్టిస్టులతో యూట్యూబ్ వాడుకుంటూ పింక్ కలర్ ని మీదేసుకొని తిరుగుతూ విషపూరితమైన వారి ఆలోచనల్ని రాష్ట్ర ప్రజలు గ్రహించారు. కానీ అంటే ఇక్కడ ఎవరు పెయిడ్ ఆర్టిస్టులు? అహంకారం నెత్తికెక్కితే మనం నడిచొచ్చిన మార్గాన్ని మనం మర్చిపోతామట. అది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బాగా వర్తించేలాగున్నది. కేసీఆర్ ఒక సెట్టింగ్ సీటును శ్రీనివాసరెడ్డికి ఇవ్వలేదన్న సెంటిమెంట్ని, ఆ సానుభూతే కదా మీకు జిల్లా వ్యాప్తంగా ఈ విజయాన్ని అందించింది. మీరు పెద్ద నాయకులని భ్రమలు ఉండిపోతున్నారా? మీ దగ్గర సొమ్ము ఉండొచ్చు, మీ దగ్గర మనుషులు ఉండొచ్చు, వెలక్కట్టలేని ఆస్తి ఉండొచ్చు, కానీ ఆ ప్రజల్ని రోడ్డు మీద పడేయడానికి మీకు హక్కు లేదు. వాళ్ళను పట్టుకొని పెయిడ్ ఆర్టిస్టులు అంటారా? ఎంత దారుణం. నాకు 2 ఆడపిల్లలు, నా భర్త యాక్సిడెంట్లో సంవత్సరం క్రితం చనిపోయిండు. నా రెక్కల కష్టం మీద నా పిల్లలను, నా అత్తమామలను నేను జాదాలే. రూపాయి కూడబెట్టి ఇటుక పేర్చి నా ఇల్లు నేను కట్టుకున్నా. ఇప్పుడు నా ఇంటిని కూల్చివేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటే ఎటుపోవాలో నాకు అర్థం కావట్లేదు. ఒక ఇంటిని కిరాయికి తీసుకునే శక్తి ఈరోజు నాకు లేదని చెప్పి నా సోదరి బాధపడుతుంటే, ఆ సోదరి బాధలో, ఆ సోదరి కన్నీటిలో నీకు పెయిడ్ ఆర్టిస్ట్ కనిపించిండా? 2 అమ్మాయిలు అసలు తీసుకుపోవడానికి కూడా రూపాయి కూడా లేవు మాకు. అట్టనే పడి ఉన్నాయి. అందరు వచ్చి చూసుకొని వెళ్తున్నారు కానీ ఎవరైనా సాయం కూడా చేయట్లేదు. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. మీ ఆయన చనిపోయిందా? యాక్సిడెంట్ అయింది, చనిపోయిండు. మా ఆయన సంవత్సరం అయింది. ఏం చేయాలో తెలియట్లేదు. రెంట్ తీసుకుందాం అంటే 5-6 వేలు చెప్తున్నారు. నాకు అడేమో అంత చేత కాదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అన్నా సీనన్నా, నిన్ను నమ్ముకున్నందుకు నన్ను రోడ్డు మీద పడేసినవన్నా అని చెప్పని నీకు ఓటేసిన నీ సోదరి నిన్ను ప్రశ్నిస్తుంటే ఆ ప్రశ్నలో నీకు పెయిడ్ ఆర్టిస్ట్ కనిపించిండా? నా పిల్లలు నన్ను పట్టుకొని నా అన్న మన ఇంటిని ఎందుకు కూలుస్తున్నారని చెప్పని నా పిల్లలు నన్ను అడుగుతున్నారని ఆ తండ్రి చెబుతున్న బాధలో మీకు పెయిడ్ ఆర్టిస్ట్ కనిపిస్తున్నాడా? పొద్దున వచ్చేసి మా ఇల్లు కూలుస్తా అంటే మా పిల్లలు అడిగారన్న, ఏం సమాధానం చెప్పలేదు. ఇల్లు ఎందుకు కూరుస్తున్నారు డాడీ అమ్మ అనేసి అడిగితే అసలు మా కంట్లో నీళ్ళు చొక్కలు రాలి ఏం చేస్తాం వాళ్ళని పట్టుకుని వాళ్ళు కూర్చొని నా పొద్దాక అన్నం లేదు. ఇల్లు కూలు పెట్టిన దాకా నైట్ మధ్యాహ్నం 2-3 గంటలు అప్పుడు పోయి టిఫిన్ తెచ్చుకొని పిల్లలకి అన్నం పెట్టేసి బతుకు చేయడం అనుకుంటా ఆడనే కూర్చొని. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకున్నందుకు, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించినందుకు మాకు జరిగే న్యాయం ఇదా అని చెప్పని ఆ చెల్లెలు ప్రశ్నిస్తుంటే, ఆ చెల్లెలు ప్రశ్నలో నీకు పెయిడ్ ఆర్టిస్ట్ కనిపించాడా? గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటే ఇదేనా మాకు మిగిలేది? చిన్న పిల్లలు సార్, 3 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలు సార్. మా పిల్లలు మా ఇల్లు ఎలా కూలగొట్టారో కూడా వీడియో ఉంది, చూపెడతాం. పప్పు మాకు కనీసం ఇటుకిటిక పేర్చుకొని కట్టుకునే స్తోమత కూడా లేదు. రేకులు మేము అత్తగారింటి మీద పుట్టింటి మీద ఆధారపడకుండా ఫైనాన్స్ ప్రైవేట్ లోన్ తెచ్చుకొని మరి కట్టుకున్నాం సార్ రేకులు ఇల్లు. ఆ రేకులు కూడా కోల్పోయినాం మేము. ఇప్పుకుంటాం, ఒక రోజు టైం అన్ని ఇవ్వండి అన్నాం. ఆ రేకులు కూడా ఇప్పుకోవడానికి మాకు ఛాన్స్ ఇవ్వలేదు. అడుగుతున్నా కూడా ఛాన్స్ ఇవ్వలేదు. గత 8 ఏళ్ళు ఇక్కడే ఉంటున్నాను, ఇప్పుడు నాకు నిల్వ నీడ లేకుండా పోయింది. నా దగ్గర ఉన్న ప్రతి రూపాయిని ఖర్చు పెట్టి ఒక ఇంటిని కట్టుకున్నాను, దాన్ని కూల్చి నేలపాలు చేశారు, నేను ఎక్కడికి పోవాలని చెప్పని ఆ అక్క ఏడుస్తుంటే, ఆ అక్క ఏడుపులో, ఆ అక్క కన్నీటిలో నీకు పెయిడ్ ఆర్టిస్ట్ కనిపించాడా? లేదు, నీళ్లు లేవు, కరెంట్ లేకుండా మేము ఎంతమంది నిరాశ చేసినాం సార్. ఇక్కడ 8 సంవత్సరాల నుంచి చివరికి మాకేం మాట కూడా చెప్పట్లేదు సార్. పడగొడుతున్నారన్న మాట కూడా రాలేదు సార్. అంత బాగా ఆగమాగం చేశారయ్యా ఈ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు తెలియక. మాది ఇందిరమ్మ ప్రభుత్వం, మాది మహిళా ప్రభుత్వం అంటారు కదయ్యా మీరు. ఒక సజీవ శ్మశానంలో వెలుగుమట్లను మార్చి వాళ్ళని పట్టుకొని పెయిడ్ ఆర్టిస్ట్ అంటే, ఆ వార్తలను చూపెట్టే వాళ్ళని పట్టుకొని పెయిడ్ ఆర్టిస్ట్ అంటే, మరి ఎవడు చూపెట్టాలి మీ అకృత్యాలను? తెలంగాణ సమాజం ఎలా జాగృతమవుతుంది ఈ అకృత్యాలను చూపెట్టకపోతే? మీ ప్రభుత్వ చేతగాంతనాన్ని, మీ ప్రభుత్వ అరాచకత్వాన్ని, మీ ప్రభుత్వ నిరంకుశత్వాన్ని చూపెడితే వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులా?
నా కష్టార్జితంతో నేను ఇల్లు కట్టుకున్నా, నేను కష్టం చేసి ఇల్లు కట్టుకున్నా, నేను కట్టుకున్న నా ఇంటిని ఆఖరిసారి నేను ఇల్లంతా తిరిగి వస్తా అని చెప్పని కన్నీరు మున్నీరై కడుపు చించుకొని ఏడుస్తున్న ఆ అక్క, ఆవిడ బాధ నీకు పెయిడ్ ఆర్టిస్ట్లా కనిపించిందా? మీకు ఓట్లేసి గెలిపించిన నీ ప్రజల్ని వాళ్ళ ఇల్లు కూల్చేసి రోడ్డు పాలు చేసినందుకు సిగ్గుపడకుండా వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అంటే శ్రీనివాసరెడ్డి గారు పొరపాటున మీరు మనిషి పుట్టారనే భావన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలుగుతుంది.